హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా అండ్ చాలా స్పైసీగా పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ పొటాటో ఫ్రై అనేది మనకి చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొటాటో ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఆలుగడ్డను తీసుకొని బాయిల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కోసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్రైండర్ తీసేసుకొని అందులో 4 వెల్లుల్లి, 2 అల్లం ముక్కలు వేసేసి 3 పచ్చిమిర్చిని వేసేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చిలని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయి ఎండుమిర్చి ఫ్లేవర్ అంతా మనకి ఆయిల్లోకి దిగిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజులో కట్ చేసేసుకున్న ఆనియన్ ముక్కల్ని 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు స్లైడ్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ స్లైడ్ కలర్ చేంజ్ వచ్చేసాక అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఉప్పు అండ్ 2 చిటికెళ్ళు పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత అందులోకి మనం మీడియం సైజులో కట్ చేసి ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా ముక్కలకు బాగా పట్టుకునేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఆలుగడ్డ పీసెస్ని బాగా ఫ్రై చేసేసుకోవడానికి ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసేయచ్చు. లిడ్ ఓపెన్ చేసేస్తే మనకి ఆలు బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర ఆకులను వేసేసుకోవాలి. కొత్తిమీర ఆకులు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఆలూ ఫ్రైని నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ డిష్ని మీరు లంచ్లోకి అండ్ డిన్నర్లోకి కూడా, టిఫిన్లో కూడా తినేసేయచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.